బస్సులో చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జరిగింది. అప్రాల వ్యాపారి సాయిబాబా దగ్గర పనిచేస్తున్న గుమస్తా బస్సులో నిద్రపోతున్న సమయంలో నగదు బ్యాగ్ను తీసుకుని పరారయ్యాడు. సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వద్ద నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కాకినాడలో అపరాలను ఇచ్చేసి అక్కడ డబ్బులు తీసుకుని ఇటు రాజమండ్రికి బస్సు ఎక్కేసి రాజమండ్రికి వస్తాడు. రాజమండ్రికి వచ్చిన తర్వాత రాజమండ్రిలో అక్కడి నుంచి బస్సు ఎక్కేసి వాడూరు వెళ్తానికి అని చెప్పేసి ఆ సమయంలో ఈ విజయ్ కుమారి మణికుమార్ అన్న వీళ్ళిద్దరు కలిసి దారిలో అక్కడ బస్ స్టాండ్లో ఉంటారు. కొంచెం వాళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అంటే మేము ఇక్కడ మేడారం జాతరకి వెళ్తున్నారని చెప్పేసి ఈ కంప్లైంట్ సాయిబాబాతో చెప్తారు. వాళ్ళు చెప్తే నేను కూడా అటు వెళ్తున్నాను రండి అని చెప్పేసి అనుకుని ఒకటే బస్సు ఎక్కి మనుగురు దాకా బస్సు ఎక్కుదామని చెప్పేసి మనుగురు బస్సు ఎక్కారు.